ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, డిఆర్ శుభవార్త వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ పెంపుదలపై ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన శుభవార్త ఇప్పుడే వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుండి అందినటువంటి తాజా సమాచారం ప్రకారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ముఖ్యంగా పెన్షనర్లకు అందాల్సినటువంటి డిఆర్ అరియర్స్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఒక సంచలన ప్రకటన చేస్తూ వారి యొక్క పెండింగ్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడం. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రకటనలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఏమిటంటే కరువు భత్యం మరియు కరువు ఉపశమనాన్ని 3.64% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 3.64% పెంపుదల అనేది ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో మరియు పెన్షనర్ల నెలవారీ పెన్షన్లలో ఒక గణనీయమైన మార్పును తీసుకొస్తుంది. ఈ పెంపుదలను అమలు చేయడం ద్వారా ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యొక్క పెరిగిన మొత్తాన్ని మరియు దానికి సంబంధించి బకాయిలను ఏప్రిల్ మరియు మే నెలల కాలంలో ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఖాతాల్లో పూర్తిగా జమ చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంటే వచ్చే 2 నెలల్లో మరి ఈ విషయంలో ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించబోతోంది. ప్రస్తుత పెంపుదలతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డిఏ, డిఆర్ శాతం 37.31% చేరుకుంటుంది. ఈ యొక్క 37.31% అనేది ఒక మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాథమిక వేతనంపై లెక్కించబడే ఒక పెద్ద మొత్తం. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ట్రెజరీ శాఖ ఇప్పటికే అన్ని రకాల సాంకేతిక ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. డీడీఓలు సమర్పించేటటువంటి బిల్లులను త్వరితగతిన ఆమోదించి ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు మళ్లించేందుకు ట్రెజరీ అధికారులు సిద్ధంగా అయితే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి గారు కూడా ఒక అధికారిక ప్రకటన చేస్తూ నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక కీలక నిర్ణయం ఏమిటంటే ఒకేసారి కాకుండా 2 విడతల్లో ఈ డిఏలను సర్దుబాటు చేయబోతూ ఉన్నారు. ఏప్రిల్ నెలలో జీతంతో పాటు ఒక విడత డిఏను, అలాగే జూలై నెల జీతంతో పాటు మరొక విడత డిఏను కలిపి ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ 2 విడతల చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని క్రమబద్ధీకరించడంతో పాటుగా ఉద్యోగులకు సొమ్ము అందేలాగా చూడటం సాధ్యమవుతుంది. ఈ 2 డిఏల చెల్లింపులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అధికారికంగా ఆమోదం తెలపడం ఒక గొప్ప పరిణామం. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు మరియు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఈ యొక్క ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. తద్వారా ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధ ఉద్యోగులకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ మరియు ఇతర పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కూడా ఇదే సమయంలో ప్రాధాన్యత ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. విశ్రాంత ఉద్యోగులు తమ ఆరోగ్య అవసరాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. బకాయిలను విడుదల చేయడం వల్ల వారికి కూడా వృద్ధాప్యంలో పెద్ద ఆసరాగా అయితే లభించినట్లు అవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పెన్షనర్ల ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి గారు కూడా ఈ యొక్క బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన వివరణ అయితే ఇచ్చారు. మే నెల నాటికి గరిష్టంగా అన్ని బకాయిలు క్లియర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. చివరిగా ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలను కూడా ఇప్పుడే సిద్ధం చేస్తోంది. 2026 జూలై నాటి డిఏ పెంపుదలకు సంబంధించి కూడా ప్రతిపాదనలను కూడా ఇప్పుడే పరిశీలనలో తీసుకున్నట్టుగా సమాచారం. అంటే భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో ఉందో అర్థమవుతుంది. ఈ డిఏ
మరియు డిఆర్ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై కొంత భారం పడినప్పటికీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఏప్రిల్ 1 నుండి మీ జీతాలు లేదా పెన్షన్ల వివరాలను చెక్ చేసుకుంటే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ కూడా ఇది నిజంగా ఒక గొప్ప ఆర్థిక భరోసా అనే మనం మనస్ఫూర్తిగా అయితే చెప్పుకోవచ్చు.